హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి అక్టోబర్ 25th సాటర్డే అనమాట అంటే కార్తీక మాసం వచ్చిన 4th డే అనమాట నేనైతే కార్తీక మాసం ప్రతిసారి కుదిరితే నెలంతా చేసుకుంటాను లేకపోతే సోమవారాలు కార్తీక పౌర్ణమి చేసుకుంటాను కానీ ఈసారి ఏలూరులో కదండి మేము ఉండేది ఏలూరులో ఏడు సంవత్సరాలకు ఒకసారి జాతరలు పెడతారనమాట ఆ జాతరల దృష్ట్యా 3 months ఉంటాయి జాతరలు అక్టోబర్ 26 నుంచి జనవరి 26 వరకు అనమాట గంగానమ్మ తల్లి జాతరలు అన్నీ జరుగుతాయి సో ఆ జాతరలు మొదలుపెట్టిన దగ్గర నుంచి వేరే స్వామివారిని మొక్కులు తీర్చుకోవడం వేరే స్వామి గురించి అని పూజలు చేయడం చేయరనమాట ఆనవాయితీ తెలిసి తెలియకుండా ఎందుకు చేయాలి అనేసి నేను కార్తీక మాసంలో చేయదలుచుకున్న పూజల్ని అక్టోబర్ 25th శనివారం నాగుల చవితి ఆ రోజు నాగుల చవితికి చేసే పూజ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తాం కదా అది ఉపవాసము అన్నీ కూడా నేను ఆ రోజు చేయదలుచుకొని చేసుకుంటున్నాను అనమాట సో పొద్దున్నే లేచి పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను పూజకి కావాల్సిన కొబ్బరికాయలు నలుగురికి పిల్లలిద్దరికి నాకు మా వారికి 365 ఒత్తులు అన్నీ సిద్ధం చేసుకున్నాను టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:15 అయింది నేనైతే ఎర్లీ మార్నింగ్ పూజకి రెడీ చేసుకుంటున్నాను అనమాట నేను ఒక్కదాన్నే లేచాను పిల్లల్ని ఇంకా లేపలేదులేండి ఈరోజు శనివారం కదండి పిండి దీపం పెట్టుకొని స్వామివారి దగ్గర కార్తీక దీపం పెట్టుకొని పూజ చేసుకొని నాగుల చవితి కదా పుట్ట దగ్గరికి వెళ్ళి చలిమిడి ప్రసాదాలు పుట్టలో సమర్పించి పుట్ట దగ్గర కూడా దీపం పెట్టుకొని ఉపవాసం ఉంటున్నాను ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదండి ఇదిగోండి ఇంటి దగ్గర అయితే పూజ చేసేసుకుంటున్నాను అయిపోయింది అనమాట పూజ కంప్లీట్ అయిపోయింది ఉపవాసం అంటే మార్నింగ్ టిఫిన్ తింటాను ఆఫ్టర్నూన్ భోజనం చేయను 365 ఒత్తులు నైట్ వెలిగించుకున్న తర్వాత భోజనం చేస్తాను అనమాట నా ఒంట్లో పరిస్థితుల దృష్ట్యా నేను అలా ఉంటున్నాను తులసమ్మని పెట్టుకున్నాను అనమాట రీసెంట్గా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను ఇంకా వాకిల దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను 5:30 లోపే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంట్లో ఇంక 5:30 నుంచి ఫ్రీగానే ఉన్నాను అనమాట చూడండి ఆ దీపం ప్రతిబింబము ఆ ఇంటి గోడలో ఎలా కనిపిస్తుందో చాలా ప్లెజెంట్గా ఎర్లీ మార్నింగ్ చాలా బాగుండింది ఇంకా పిల్లలు లేచి రెడీ చేసిన తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట అక్కడ ఇక్కడ ఒకే చోటకి వెళ్ళాలని ఏం లేదండి ఏలూరులో వాటర్ ట్యాంక్ దగ్గర పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువు పక్కన పుట్టలు ఉన్నాయన్నమాట ఆ చెరువు చుట్టూతా కూడా అందరూ వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నారు నార్మల్గా అయితే వాకింగ్ చేస్తారు ఇంకా ఆ పుట్టల దగ్గర ఈరోజు పూజలు చేస్తున్నారు అనమాట నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం చాలా క్రౌడ్ ఉండింది ఇంకా సరే ఎక్కడైనా ఆ భగవంతుడే కదా అన్నట్టు నేను కూడా ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాను పూజ చేసుకుంటున్నాను మా వారు తీశారనమాట ఈ వీడియో చూడండి ఇవి మంచినీటి చెరువులో ఏమో నాకు ఐడియా లేదు మొత్తం మీద చుట్టూదైతే చక్కగా పూజ చేసుకుంటున్నారు ఈ పండగల పుణ్యాన అందరూ కలిసి చక్కగా ఇలాగ ఒక చోటకు చేరి పూజలు చేసుకోవడం చాలా బాగా అనిపించిందండి ఏదో తోచి వాళ్ళకి తెలిసిన విధంగా పూజ చేయటం అనే అనుకోవాలి ఇంకా పూజకి పసుపు కుంకుమ పూలు అన్నీ సమర్పించేసి దీపం పెట్టుకుంటున్నాను దీపం పెట్టుకున్న తర్వాత నైవేద్యం కూడా మనం తీసుకెళ్ళిన చలిమిడి ఆవు పాలు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మా వారి చేత తెప్పించాను అనమాట పాలు కూడా కొంచెం బాటిల్స్ పోసేయకూడదు అనేసి నేను విన్నాను అనమాట ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము అంటే ఆ పుట్టలో ఆ నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారనే కదా ఆయన వండికున్న పుట్ట నిండా పాలు పోసేస్తే ఆయన ఎటు వెళ్ళిపోతాడండి ఇంకా కొంతమంది అయితే క్రాకర్స్ పేలుస్తున్నారు ఆ క్రాకర్స్ శబ్దానికి కొంచెం డిస్టర్బ్ అవుతాయి కదా అక్కడున్న వాతావరణం డిస్టర్బ్ అవుతుంది అక్కడున్న క్రీచర్స్ కూడా కొంచెం అనీజీగా ఫీల్ అవుతాయేమో అని నేను అనుకున్నాను కానీ అలా క్రాకర్స్ పేల్చడం వాళ్ళకి ఆనవాయితీ సాంప్రదాయం సంథింగ్ అన్నారు ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు గౌరవించడంలో తప్పులేదు కానీ మనం చేసే పని వల్ల ఇతర జీవులు ఇబ్బంది పడకూడదని అయితే నేను అనుకుంటాను ఇంకా నేను పుట్టలో పాలు వేసిన తర్వాత పిల్లల చేత కూడా వేయించాను నాకు గుడ్లు కూడా వేస్తున్నారు కానీ నాకు గుడ్లు వేయటం అంత ఎందుకో అనిపించదు నేను ఎప్పుడు వేయలేదు ఈసారి కూడా వేయలేదు అనమాట
పిల్లల చేత మాత్రం పుట్టలో పాలు వేయించాను. పిల్లలు, మా వారు, నేను వేసాము. చక్కగా అనిపించిందండి. ఈ పండగలకి ప్రతిదానికి కూడా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఈ పూజ చేసిన తర్వాత ఆ పుట్ట దగ్గర ఉన్న పుట్ట మన్నుని చెవుకి రాసుకోవటం వల్ల కొన్ని యూజెస్ ఉంటాయంట. ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే పాము ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అది ఆ పుట్ట దగ్గర ఉండినప్పుడు ఏదో సంథింగ్ ఒక గ్యాస్ రిలీజ్ చేస్తదంట. ఆ గ్యాస్ ఈ మట్టితో కలవటం వల్ల ఆ మట్టిని మనం ముట్టుకోవటము అండ్ మనం రాసుకోవటం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ప్రెగ్నెంట్ కాని లేడీస్ ప్రెగ్నెంట్స్ అవుతారని ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది. నాకు కరెక్ట్‌గా తెలీదు. ఈసారి కనుక్కొని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా ఆ రోజు పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం అనమాట ఇది. ఈవినింగ్ అయిపోయిందిలేండి 4కి. ఇంకా నైట్ పూజ గురించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఆవు పాలు తెప్పించాను అన్నాను కదా, ఆవు పాలతోటి పొంగలి నైవేద్యం వండేసాను. ఇంకా రైస్, సొరకాయ కర్రీ చేశాను. ఇంకా నైట్ పూజ చేసుకొని వచ్చిన తర్వాత భోజనానికి ప్రిపరేషన్ చేసేసాను అనమాట. ఇంకా పూజకి కావాల్సిన సామాగ్రిలన్నీ సర్దుకోవాలి. ఈ ఒత్తులు నలుగురికి 365 ఒత్తులు నానబెట్టాలన్నమాట. ముందుగా నానబెట్టేస్తే మనం ఒత్తులు వెలిగించే టైంలో ఈజీగా వెలుగుతాయి అండ్ కంప్లీట్గా బాగా వెలుగుతాయి అన్నమాట. మనం ముందుగా నానబెట్టకపోతే అప్పటికప్పుడు వెలిగించినట్లయితే ఆ ఒత్తులు అంటుకోవడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది. ఈ ఒత్తులు ముందేమో సదిరైపోయాను, తర్వాత గుర్తొచ్చింది నాకు. అప్పుడు తీసుకెళ్ళి నూనెలో నానబెట్టాను. బాక్స్లో ఆయిల్ వేసేసి అప్పుడు నానబెట్టాను అనమాట. కొబ్బరికాయలు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఎంత సిద్ధం చేసినా కూడా ఏదో ఒక వస్తువు మర్చిపోతానండి. పొద్దున పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ గుర్తుగా తీసుకెళ్ళాను. ఈవినింగ్ శివాలయానికి వెళ్ళి ఒత్తులు వెలిగించేటప్పుడు మాత్రం అగరొత్తులు, ఒక్కపొడి, అగ్గిపెట్టె ఇవన్నీ మర్చిపోయాను. ఇదిగోండి ఇంకా ఒత్తుల ప్యాకెట్లో నుంచి ఒత్తులు తీసి ఒక బాక్స్లో పెట్టేసి ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసేసి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందు ఇలాగా చేసినట్లయితే మనం టెంపుల్కి వెళ్ళి ఒత్తులు పెడతాం కదా, అప్పుడు ఈజీగా ఒత్తులు వెలుగుతాయి అండ్ చక్కగా వెలుగుతాయి. ఇలా నానబెట్టి మనం వెలిగించినప్పటికీ, నానబెట్టకుండా ఒత్తులు వెలిగించినప్పటికీ డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. ఇలా నానబెట్టి వెలిగిస్తే మాత్రం చక్కగా వెలుగుతాయి అండ్ పూర్తిగా వెలుగుతాయి. ఆ తర్వాత ఇంకా ఉసిరి దీపాలు కూడా పెట్టాలనుకున్నాను. అవి కూడా రెడీ చేసుకోవాలి. ఈ ఒత్తులు నానబెట్టే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉసిరి దీపాలు పెట్టడానికి ఉసిరికాయలు కూడా కట్ చేసుకోవాలండి. నేనైతే 8 ఉసిరి దీపాలు పెడతాను ప్రతిసారి. 8 పెట్టాలనుకుంటున్నాను ఈసారి కూడా, అందుకనే తెచ్చుకున్నాను. వీటిని కట్ చేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్న వైపు అయితే రౌండ్గా కొంచెం చాక్ తోటి కానీ స్పూన్ తోటి కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసినట్లయితే పిక్ ఉంటుంది కదా, పిక్ తగిలే వరకు రౌండ్గా కట్ చేస్తే ఒక హోల్ లాగా వస్తుంది అనమాట. మనం అది ఒత్తి అందులో పువ్వొత్తి అంటారు కదా, పువ్వొత్తులతోటి ఉసిరి దీపాలు పెట్టుకోవాలి. ఈ 8 కాయలు అయితే నేను కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను. ఇదిగోండి చూపిస్తున్న విధంగా కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసుకుంటే ఒత్తి కరెక్ట్గా నిలుస్తుంది అనమాట ఆ ఉసిరికాయ పైన. ఉసిరికాయలు అలాగా దొర్లుతున్నట్లయితే కింది వైపు అలాగా ఈవెన్గా సమాంతరంగా కట్ చేస్తే ఉసిరికాయ దొరలకుండా మనం నిలబెట్టినప్పుడు కరెక్ట్గా నిలబడుతుంది అండ్ మనం ఉసిరి దీపం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఉసిరికాయ కదిలిపోకుండా ఉంటుంది. ఇంకా 8 ఉసిరికాయలు అయితే నేను ఇలాగా ఉసిరి దీపాలు పెట్టడానికి రెడీ చేసుకున్నాను. ఇదిగోండి ఈ ప్లేస్లో మనం పువ్వొత్తులు ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ తడిపి మనం అలాగా ఉసిరికాయ మీద పెట్టేసుకోవచ్చు. ఇంక కవర్లో వేసి ఉసిరికాయలు కూడా నేను సిద్ధంగా పెట్టుకున్నాను అనమాట. 365 ఒత్తులు వెలిగించడానికి పెద్ద ప్రమిదలు తీసుకున్నాను. అవి కూడా వాటర్లో తడిపేసి పెట్టాను. ఇంకా పూజకు కావాల్సిన పసుపు, కుంకుమ, ముగ్గు, అయిగోండి ప్రమిదలు, అష్టదళ పద్మం వేయడానికైతే నేను ఆ స్టెన్సిల్ తీసుకున్నాను అనమాట, త్వరగా అవుతుందని. అది కొంచెం హ్యాండ్ తుడుచుకోవడానికి క్లాత్ అన్నీ పెట్టేసుకున్నాను, వాటరు ఇవన్నీ పెట్టుకున్నాను. అగరొత్తులు, మ్యాచ్ బాక్స్, ఒక్క పొడి మాత్రం మర్చిపోయాను తాంబూలానికి. పూలు పండు అన్నీ తీసుకున్నాను. కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేసి మా వారిని నేను మర్చిపోయిన వస్తువులు తీసుకురమ్మని చెప్పి నేను కూర్చొని పూజకి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ప్రమిదలు, ఒత్తులు ఎవరి వాళ్ళ చేత పెట్టించాను. ఇంకా పూజకైతే మొత్తం రెడీ చేసేసాను. ఆ ఉసిరి దీపాల గురించి అన్నీ అలాగా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ముందుగా పసుపుతోటి వినాయకుడిని చేసి అక్కడ పెట్టుకొని, గౌరమ్మని చేసి అక్కడ పెట్టుకొని,
ఇంకా ఒత్తులు వెలిగిస్తున్నాను అనమాట. ముందైతే నేను వెలిగించేసాను, ఆ తర్వాత మా వారు వెలిగించారు. ఇంకా పిల్లలతో కూడా వెలిగించానండి. ఈ సంవత్సరానికి ఆ గంగానమ్మ తల్లికి నమస్కారం చేసుకొని ముందుగానే శివయ్యకి కార్తీక దీపాలైతే వెలిగించాము. ఎలాంటి ఏ ఆటంకాలు లేకుండా మంచిగా అందరూ ఆయుర ఆరోగ్య ఆనందాలతో ఉండాలని అయితే నేను ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నానండి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఇప్పుడు చూస్తే బయట ప్రమాదాలు చాలా ఎక్కువైపోయినాయి. ఏమవుతుందో తెలీదు, ఏ పని మీద వెళ్తున్నామో తెలీదు, ఏం పని జరుగుతుందో కూడా తెలియనట్లుగా అయిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా అలాగే ఉన్నాయి. అనుకోని టైంలో వర్షాలు పడటము ఇదంతా. అందరూ ఆయుర ఆరోగ్య ఆనందాలతో ఉండాలని అయితే నేను భగవంతుని మనసారా కోరుకున్నాను. అలాగే పిల్లలకు కూడా ఈ భక్తి, పండుగలు, వీటన్నిటి గురించి తెలియాలి అని అయితే నేను పిల్లలకి జాగ్రత్తగా దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తాను. అందరూ నలుగురు దీపాలు వెలిగించేశారు, 365 ఒత్తులు. ఉసిరి దీపాలు వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి భగవంతుడికి హారతి అయితే నేను సమర్పించుకుంటున్నాను. ఈ సంవత్సరానికి అయితే ఇలా చేసుకున్నామండి. అక్కడ గుడిలో ఆకాశ దీపం వెలిగిస్తారు కదా, ఆకాశ దీపం చూసి నమస్కారం చేసుకున్నాము. అందరికీ ఆ శివయ్య దయ, అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని అయితే నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకా హారతి సమర్పించిన తర్వాత అందరం కూడా నమస్కారం చేసుకొని హారతి తీసుకున్నాము. చూడండి ఆ దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయో కదా, నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఫుడ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, భోజనం చేసేసి ఉపవాసం అయితే చెల్లించాను. భోజనం చేసిన తర్వాత మళ్ళీ విష్ణు దేవాలయానికి వెళ్ళాము. అంటే ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టకూడదు అనే నియమం ఒకటి ఉందన్నమాట, జాతర స్టార్ట్ అయితే. ఇంకా అందుకనేసి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసాము. వీళ్ళు భోజనాలు చేస్తున్నారు, భోజనం చేసిన తర్వాత అయితే వెళ్ళామండి. ఇదండి ఈసారి వీడియో. అలాగే గంగానమ్మ తల్లి జాతర గురించి వేరే వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.